ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు రాజ్యాంగానికి దూరమైన పరిపాలన చూస్తూ ఉన్నారు. అసలుకి భారత రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుందా లేదా అర్థం కావడం లేదు. అట్లాగే అన్ని వర్గాల మీద అరాచకాలు పెరిగిపోయినాయి. అసలు ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏమాత్రం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా ప్రజల పక్షాన నిలబడే వాళ్ళని, ప్రజల కోసం పనిచేసే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని, అట్లాగే ప్రజా సంఘాలను అణిచివేసే కార్యక్రమమే పరిపాలనని భావించే ఒక దుర్మార్గమైన కాలాన్ని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో రోజు రోజుకి మహిళలపైన, పిల్లలపైన దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతున్నాయి, చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 170-180 మంది మహిళలు, పిల్లలు ఈ రోజున అరాచకాలకు గురయ్యారు. ఒక 10-15 మంది దాదాపు అత్యాచారాలకు కూడా గురైనట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి. అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని పిలువబడేది గతంలో. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆ పేరు వాళ్ళకు మచ్చ తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎటువంటి కార్యక్రమాలపైన వేగంగా పనిచేయాలి అన్న అంశాన్ని మర్చిపోయినట్లున్నారు. ఉదాహరణకి అనంతపురం పట్టణంలో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన చిన్నమ్మాయి తన ప్రేమోలేఖంగానే అనేక అంశాలతో మోసపోయి హత్య చేయబడితే దాన్ని తీసుకోవడానికి దాదాపు 6 రోజులు శవంగా పట్టిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ 4-5 రోజులకు ముందే కంప్లైంట్ ఇచ్చినా, అనుమానితుల్ని చెప్పినా చివరికి ఆ అమ్మాయి మనకు కుళ్ళిపోయిన శవం రూపంలో పనిచేసింది. దీనికి ఆ కుళ్ళిపోయిన శవాన్ని కనుక్కోవడానికి కూడా 6 రోజుల దాకా పట్టిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నేను మాట్లాడితే తప్పనొచ్చు, ఇతను రాజకీయ పార్టీ కదా, మా మీద అబండాలు వేస్తారని మాట్లాడచ్చు. ఈరోజు ఈనాడు అనే వాళ్ళ అధికార పత్రికలో రామగిరి వార్త ప్రింట్ అయింది. విపరీతంగా అందులో సానుభూతి కడవలుగా వచ్చింది దాంట్లో చూస్తూ ఉంటే ఆ వార్తల్లో. కానీ ఒక విషయాన్ని అక్కడ ఉంది, ఏంటంటే 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఆ అమ్మాయి పైన అరాచకం, అకృత్యం జరుగుతూ ఉంది. ఇది మాకు తెలియకుండా ఎట్లా పోయిందని వాళ్ళు బాధపడుతూ ఉన్నారని బాధపడ్డారు. అనుమానం ఉంటే చూసుకోవచ్చు వాళ్ళు. అది 6వ పేజీ ఈ రోజునే, బహుశా జిల్లా పేజీ అనుకుంటాను. 2 ఏళ్లుగా అమానుషం, మొత్తం 15 మంది పైగా నో పేర్లు వస్తే 6 మంది అరెస్ట్ అని ఎస్పీ గారు ప్రకటిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుండి ఒక ప్రాంతంలో అంత అన్యాయం జరుగుతూ ఉంటే మాకు తెలియకపోయిందని విడ్డూరంగా మాట్లాడడమే క్షమార్హం కాదు. ఇక్కడ వస్తూ ఉంటే ప్రజలు అడిగారు, నేను ఎక్కడికి పోతున్నావన్నా అంటే నేను ప్రెస్ మీట్కి పోతూ ఉన్న విషయంపై. అంటే చెప్పండి గట్టిగా. ఈ రోజున దాదాపు మన అనంతపురం జిల్లాలో పోలీసు బాసుల కింద పోలీసులు పనిచేయడం లేదు, ప్రజాప్రతినిధులను చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకుల కింద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది అమలు చేస్తూ ఉన్నారు. అన్ని స్టేషన్లు కూడా, ఇది తప్పో ఒప్పో పోలీస్ శాఖే చెప్పాలి, అన్ని స్టేషన్లలో కూడా నేరాలని అరికట్టడం కంటే భూముల పంచాయతీలు ఎక్కువైపోయినాయని చెప్తా ఉన్నారు. లేకపోతే రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా వేధించాలి, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళని ఏ విధంగా వేధించాలి అనేది ఎక్కువైపోయిందన్న విషయాన్ని పబ్లిక్గా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. గమనించమని కోరుతా ఉన్నా. మీకు గతంలో ఉన్న అత్యున్నతమైన గొప్ప పేరుని, ఎందుకంటే ఆ పేరు తరతరాలుగా సంపాదించుకున్నారు మీరు. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క రాజ్యాంగేతర
ఉత్తర్వులను అమలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు. గమనించాలా, మీరు పబ్లిక్కి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. అసలు నిజంగా నేనేమన్నా అసలుకి ఏంటయ్యా తమాషా పడుతుందా, చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళన్నా. వాళ్ళే చెప్పారు, అవును సార్ కొమ్మినేని శ్రీనివాసరావుని తేవడానికి మాత్రం చాలా వేగంగా మెరుపు వేగంతో పోయి సరిగ్గా నడవడం కూడా చేతగాని ముసలాయన కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ దాకా తీసుకెళ్ళి బహుశా ఇప్పుడు కోర్టులో పెట్టి ఉంటారేమో ఈ రోజున. మళ్ళీ అందులో అంత వేగంగా పనిచేసి పారిపోలేని నిందితుడిని, అసలు ఒక లబ్ధ ప్రతిష్ఠుడైన పాత్రికేయుడిని తమకున్న వ్యక్తిగతమైన కక్ష, అతని వరకు వ్యక్తిగతమైన కక్ష అంటా ఉన్న దానికి రాజకీయ కక్ష యాడింగ్. ఎందుకంటే అతను ఏ ఛానల్లో పనిచేసినా వెంటాడారు అతన్ని. అయా ఇటువంటి పనులు చేస్తే తాత్కాలికంగా మీరేమైనా కానీ మీ యొక్క రాజకీయ బాసుల యొక్క శబాష్ అనే మాటలు పొందొచ్చేమో, కానీ డిపార్ట్మెంట్కి మీరు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ పేరు ప్రఖ్యాతుల్ని మంటగలుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, లేని కేసులను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసు పెట్టిన తర్వాత నిరూపించుకున్న బాధ్యత నిందుతుంది. అది ఆఖరికి మీరు పెట్టి రాసేస్తారు. విచారణలో ఉన్నాయని, రుజువులు సంపాదించుకోవాలని, మాట్లాడుకోవాలని మీరు కేసులు పెట్టేస్తారు. ఎవరి కోసం పెడతారు? అంతెందుకు, ఈ ఊరిలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి పైన అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి నా మీద హత్యా ప్రయత్నానికి కుట్ర పన్నుతా ఉన్నారని చెప్తే అరెస్ట్ ఇంతవరకు లేదు. వాటాల్లో గొడవలపైన ఒకే పార్టీలో ఉంటే చెప్పే పరిస్థితి లేదు. కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేసే కార్యక్రమం లేదు. ఈ రాష్ట్రంలో నలుమూలల రోజువారీ అకృత్యాలు చూస్తూ ఉన్నా అడిగే నాతులు లేడు. పాపం ఆ రోజు ఏం జరిగింది, ఏం మాట్లాడారు మీరు మాట్లాడుకోండి. అది న్యాయమా అన్యాయమా తప్పో ఒప్పో ఎట్లా కోర్టు దాకా ఇష్యూ పోయిందిగా తేలుస్తారు కోర్టులో. కానీ ఎంత వేగంగా పనిచేశారు సార్ మీరు. అంత వేగంగా పనిచేయడం మిగతా కేసుల్లో ఎందుకు? పాపం మా అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఏం తప్పు చేసింది మా బిడ్డ? వారం తర్వాత మాట్లాడే ప్రయత్నం, హుటాహుట్న శవాన్ని తీసుకురావడం, పోస్ట్ మార్టం చేయడం, దాన్ని పూర్తి చేయడం, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. నోబడీ నోస్ దట్. ఎవరిబడి సర్చింగ్ ఫర్ ది డెడ్ బాడీ. వేర్ ఇస్ షీ బట్ యు ఆర్ డిడ్ ఎవ్రీథింగ్. ఆలోచించుకోవాలి. దేనికోసం, ఎవరి కోసం పనిచేస్తున్నాము కూడా మీరు ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. మీరు చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకోండి. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎవరి మెప్పుదల కోసము చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది వస్తున్న సంగతి సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఎంతమంది అసలుకి ఆ సాక్షి డిబేట్లో మాట్లాడిన పని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీకేం కనపడడం లేదా? ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది, అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతన్ని చంపేయాలట. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఈ సలహా ఈరోజే ఇచ్చారా, మీరు ఇంకా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా? అట్లాగే చెప్పకూడదు కానీ నేను రాజశేఖర రెడ్డి గారి ఆడసంతానానికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా. నేను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ రోజున మా జిల్లాలో జరిగిన బాధల గురించి మాట్లాడండి. ఎందుకు నాకు ఇంకా మిమ్మల్ని ఏం అనుభూతి కావడంలే, రాజశేఖర రెడ్డి గారి సంతానం కాబట్టి. కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు. అసలు భారతీయ గారినట్టు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్లి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా, మాట్లాడిందా? అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాని ఛానల్ ఓనర్లకు గంట కడతారా మీరు? అంటే ఎన్ని ఛానళ్ళు ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అడ్డగడతారా? వేయండి. ఈ రోజున ఒక 5 సంవత్సరాల కాలంలో లేక 2 సంవత్సరాల కాలంలో, ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే, దూరం కూడా వద్దు, ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి, ఏ డిబేట్లో ఏమొచ్చింది, అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారో మాట్లాడండి.
ఎంతల విచ్చల వెలిగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా. అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులు ఉన్న మీ వాళ్ళు దిబిడి అని మాట్లాడితే ఎవరన్నా మాట్లాడారా మీరు? సినిమాలోనూ అదే, సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే. చూడ్డానికి ఎఫెక్ట్గా జుబుక్సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? అడిగేదేమంటే చంద్రబాబు గారు, మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నేను పదే పదే అడుగుతూ ఉంటాం కూడా, మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు? ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు? ఏ విలువలు నేర్పిస్తారు? ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు? సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మమ్మల్ని రాజకీయంగా ఏం నేర్పిద్దామనుకుంటున్నారు? వేసేయన్ లోపల అనే మాటేనా? లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండాలి నేర్పించబోతా ఉన్నారా? అదేదో అంటుండే ఆఖరి మిమ్మల్ని చూస్తా అంటే, మీ కింద పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ చూస్తా అంటే నాకేమనిపిస్తుందంటే, ఈ మధ్య ఏదో కృష్ణ కొడుకు సినిమా చూశాను నేను, దాంట్లో డైలాగ్ ఉంది, అట్లా మీది జరుగుతూ ఉంది, అట్లా సరిపోయిన ఆ యాంగిల్లో అట్లా ఉంది, మీరు జరిపిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఎంతో కాలం ఉండదు. కాలచక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు నేర్పించే విద్య మేము నేర్చుకుంటాం. ఇలా మాలాంటి వాళ్ళు రెసిస్ట్ చేసినా నేర్చుకోకుండా కొత్త పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళు మీరు నేర్పించిన విద్య మీకే ఉపయోగపడుతుంది. కొత్త విలువలు నేర్పిస్తూ ఉన్నారు. సత్యదూరమైన మాటలు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, పైగా అభాండాలు వేయడం, బెదిరించడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా ఇస్తాయి నా చెవులో చెప్పండి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూసాం. అట్లా ఇంకొక ఆయన మాట్లాడుతూ, బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపోయే ఆయన, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, అదేనా మీరు నేర్పించింది? మీ వారసుని నేర్పించి అదేనా? బుక్ తీసుకో, ఆ బుక్లో రాసుకో, అది మంత్రగాళ్ళ బుక్, ఆ బుక్లో రాస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు? 10th క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుకోండి గతాన్ని, కానీ ఇప్పుడు 10th క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడే మీ అలవాటుని ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు? ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది. మీ కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు. పిఠాపురంలో వర్మ గారు చెప్పారు, ఇసుక అక్రమంగా తరలించుకుపోతూ ఉన్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని. తీసుకుంటారా? హిందూపురం, అనంతపురం, ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అనేకమైన కృత్యాలపైన మీరు ఏమైనా ఒక కమిటీ చేస్తారా? చేయండి. మీపైన చాలా ఆశలు పెట్టుకొని, ఇంకో అనుమానం ఎట్లాగూ ఉంది, ఎక్స్ట్రా వచ్చిన 25 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఎప్పటికీ ఉంది. అది ఎప్పటికీ తీరద అనుమానం. ఆఖరికి దీన్ని లోక్సభ విపక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు దీన్ని లేవనెత్తారు. సమాధానం చెప్పుకునే వాళ్ళు లేరు ఇక్కడ. కనుక మీరు మా కొత్త విషయాల్ని, కొత్త విలువల్ని, ఏంటంటే మీకు ఇష్టం లేకుంటే అందులో లేకున్నా సరే ఉన్నారని చెప్పేసేసి మీకు మీరు అనుకొని దానిపైన కేసులు కట్టడం, అత్యంత వేగంగా కరెంటు వేగంతో పోయి తీసుకొచ్చి పడేయడం. ఇప్పటికే నాకు వచ్చిన వార్త తప్పు తెలియదు కానీ, కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన 50 పైచిలు కేసులు పెట్టినారు అని. ఉన్నట్లుండి ఒక రోజుకి అతను 50 కేసుల్లో ఉండే క్రిమినల్గా ఎట్లయ్యాడో ఈ ప్రపంచానికి అర్థం కావడంలే, ఈ రాష్ట్రానికి అర్థం కావడంలే. చివరికి మా లాయర్లు మనోహర్ కానీ, అట్లాగే ఇంకొక మా సుధాకర్ రెడ్డి గారు కానీ పోతే మాట్లాడడానికి కూడా అవకాశం, అంటే చివరికి చట్టము ఇండియన్ పీనల్ కోడ్ ఆదేశించిన సూత్రాలను అమలు చేయలేరా మీరు? ముద్దాయికి లాయర్ని పెట్టుకునే హక్కు ఉంది, లాయర్ కలిసే హక్కు ఉందన్న సంగతి కూడా మీరు మర్చిపోతే ఎట్లా? చివరికి ఇటువంటి పరిస్థితులు మమ్మల్ని ఎట్టివేస్తూ ఉన్నారు. ఈ సమాజానికి రాజకీయంగాను సామాజిక పరంగాను కొత్త విద్యల్ని నేర్పిస్తూ ఉన్నారు. కాలం చాలా వేగంగా తిరుగుతూ ముందుకెళ్ళి ఇప్పటికే అయిపోయింది, దాదాపు 1 సంవత్సరం దాటిపోయింది. ఏదైనా గతంలో మంచి ఉంటే తీసుకొని ఆ మంచి తీసుకొని ముందుకెళ్ళాలి. అట్లా కాకుండా ఇప్పుడిప్పుడే వచ్చిన కొత్త నూతన తరం పైన కూడా మీ యొక్క విషపు ఆలోచనలు, విషపు బీజాలని నాటుతూ ఉన్నారు. ఈ ప్రతీకార రాజకీయాలని అని మీరు ముద్దు పేరు పెట్టుకోకపోయినా ప్రతీకార రాజకీయాలే జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో.
మీకు కోపం వస్తుంది, ఎవరన్నా మంచి చెప్తే బాధేస్తుంది. చివరికి మీరు అటు డబ్బులు లేవు మా దగ్గరని ఆ ఎస్టీ పిల్లల ఎంసెట్ కోచింగ్ సర్వీస్ సెంటర్ను కూడా కృష్ణా జిల్లాలో తీసేసినట్లు వార్త చూశాను నేను.